సార్ సౌందర్యకిని గారు సార్, నా పేరు వెంకట్, 10TV సార్. మా నాన్నగారి పేరు నారాయణ. మీ సెలక్షన్ చాలా బాగుంటుంది సార్. మీరు అంటే డైరెక్టర్గా ఎంత సక్సెస్ అయ్యారు, నటులుగా కూడా ఎంతో సక్సెస్ అయ్యారు. సో ఈ పాత్ర చూస్తుంటే మీరే హైలైట్ అనిపిస్తుంది నాకు. అది నిజమేనా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇదినే సెలెక్ట్ చేసేయలేదు, స్క్రిప్ట్గా మనల్ని సెలెక్ట్ చేసింది. ఎందుకంటే ఒక స్టోరీస్, మంచి స్టోరీస్ కూడా మనం మిస్ చేసుకున్నాం. అది విన్న ఉడనే మన మైండ్లో ఏదో ఒకటి వచ్చు, దీన్ని చేద్దాం అలాని. అలా వస్తే ఇమీడియట్గా చేసేసేది. లేదంటే మంచి మంచి స్క్రిప్ట్ ఆఫ్టర్ రిలీజ్ పెద్ద హిట్ అయిన స్క్రిప్ట్ కూడా నా మిస్ చేసుకున్నాను. అది ఎందుకంటే అది మనకు లేదు అది. బట్ ఇది కూడా అలానే, జస్ట్ విమానం షూటింగ్లో క్యారవన్ నుండి దిగి ఆ స్పాట్కి వెళ్ళి ఆ గ్యాప్, ఆ వాకింగ్, అక్కడ నుంచి ఆ వాక్ చేసి 100 meters వాక్ చేసిన గ్యాప్లో వీడు చెప్పాడు, ఇలా స్టోరీ ఆ నాన్న క్యారెక్టర్దా వెతుకుతున్నాము అని. వెతకండి రా అంత లేదు. నాకు చెప్పాను, సేమ్ ఇష్యూస్, ఇలా జరిగిన ఇష్యూస్ మన తమిళనాడులో కూడా కొంచెం కేసెస్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఉండే వాళ్ళకి చాలా ఇలాంటి కేసెస్ అన్ని చెప్పాను. రెండోది ఏంటి అంటే, ఈ టైటిల్ చాలా మంది, మీరు, నా ఫ్రెండ్స్, మిగతా వాళ్ళు కూడా వినంగానే ఫస్ట్ ఒక తెలుగు టైటిల్ చాలా సంవత్సరాలు అయింది, ఇంత బాగున్న టైటిల్ అని చెప్పారు. అలా ప్లస్ అయిందండి, అది ఈ టైటిల్ పెట్టడానికి కారణం. అంటే టైటిల్ చూసిన రామరాఘవం అంటే శ్రీరామచంద్రుడు దశరథుడి మాట, తండ్రి మాట ఎప్పుడు జవదాటాడు. కానీ ఇందులో మీ క్యారెక్టర్ చూస్తుంటే ఏ రోజు కూడా మీరు తండ్రి మాట వింటున్నట్టు కనిపించట్లేదు. ఏంటి అది? అంటే ప్రతి సినిమాలో తండ్రి కొడుకుల కథలో జరిగేటట్టే జరుగుతుందండి మన సినిమాలో. మీరు ఏదైతే ఇప్పుడు అడిగారో దానికి మీరు అడిగిన దాంట్లోంచే సమాధానం చెప్పడానికి ట్రై చేస్తాను. దశరథుడి మాట విని అడవులకి శ్రీరామచంద్రుల వారు వెళ్ళారు, అది రామాయణం. ఇక్కడ ఈ కొడుకు మాట విని ఆ దశరథుడు ఇంకా చాలా దూరం వెళ్తాడు, ఇది రామం రాఘవం. సూపర్. యాక్చువల్లీ ధనరాజ్ సినిమాలు అంటే ఎక్కువ కామెడీతో ఉంటుంటాయి. ఇక్కడ మీ క్యారెక్టర్ అంటే చూస్తుంటే అందులో ఉన్న క్యారెక్టర్ సునీల్ కానీ లేకపోతే సత్య, మిగతా ఇవన్నీ ఒక కామెడీ చేసే ఎక్కువ ఉంటాయి. కానీ సినిమా మొత్తం కూడా చూస్తుంటే వాళ్ళ క్యారెక్టర్ కూడా మొత్తం సీరియస్గా ఉన్నాయి. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు? అది సినిమా చూసి జనాలు చెప్పాలండి. బట్ నేనే వర్కౌట్ అవుద్దని డిసైడ్ చేయలేను. నేను మంచి సినిమా కాదని మంచి క్యారెక్టరైజేషన్స్ పెట్టుకొని చేయగలను. రెండోది ఏంటంటే, ఈ సినిమాలో కామెడీకి అంత స్కోప్ లేదండి. రేపు మీరే అంటారు, నవ్విస్తూ ఏంటో సందర్భోచితం లేకుండా ఏడిపిస్తున్నాడు, మళ్ళీ ఏడుస్తూ మళ్ళీ నవ్విస్తున్నాడు, ఇది ఒక ఫ్లో ఆర్డర్ లేదని మీరే అంటారని. ఆ క్యారెక్టర్ ఎంతవరకు మాట్లాడాలో అంతే మాట్లాడి, ఆ క్యారెక్టర్ ఎంతవరకు నవ్వించాలో అంతే నవ్వించి ఒక కథని అందరికీ చెప్పాలి. కాబట్టి ఇది వేరే ట్రాక్లోకి వెళ్ళకూడదని ఒక మంచి రైట్ ట్రాక్ తీసుకుని వెళ్ళాం. ఏ సైడ్ ట్రాక్కి వెళ్ళలేదు. సత్య లాంటి ఒక కమెడియన్ ఉన్నా కూడా ఒక సైడ్ కిక్ క్యారెక్టర్ లాగా చేయలేదు, మనం ఒక క్యారెక్టరైజేషన్ లాగే చేసాం. మీరు పోస్టర్లో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఎందుకు వీళ్ళని పెట్టుకున్నారు, అనవసరంగా ఒక్క సీన్కి 2 సీన్కి అన్నట్టు ఉండరు. వాళ్ళు వచ్చి ఆ క్యారెక్టర్లో
మనం అనుకున్న క్యారెక్టరైజేషన్ పండించే వెళ్తారండి. అనవసరమైన క్యారెక్టర్ దీంట్లో ఏం లేవు. అందుకే ప్రతి ఒక్క లుక్ కొత్తగానే చూపిద్దామని నేను డిజైన్ చేసుకున్నాను. అది సార్ కారణం. అది రేపు మీరు అడిగిన క్వశ్చన్ ఎండింగ్ ఆన్సర్ అంటే, రేపు మీరు సినిమా చూసిన తర్వాత ఎందుకు ఈ కథను ఎంచుకున్నావు, ఎందుకు ఈ సీరియస్నెస్ని ఎంచుకున్నావు అనేది మీ అప్రిషియేషన్స్ వస్తాయని అనుకుంటున్నాను. యా, సముద్రకరి గారు, సో మీరు ఒక డైరెక్టర్, సో స్టార్డమ్ ఉన్న యాక్టర్, సో యాజ్ ఏ డైరెక్టర్ ధనరాజ్ గారికి ఎన్ని మార్కులు ఇస్తారు? వాడికి చాలా మంచి డైరెక్టర్ ధనరాజ్. ఎందుకంటే ఏ కన్ఫ్యూషన్ లేకుండా క్లీన్గా నాకు ఇది కావాలి. ఒక డైరెక్టర్కి ఏది కావాలని తెలుసు కాబట్టి ఏది వద్దునే తెలియాలి. మా గురుగారు చెప్తారు, ఇది వద్దు అలా నువ్వు స్ట్రాంగ్గా డిసైడ్ చేస్తే మంచిది అన్నీ నీ దగ్గర వచ్చేసారు. దానిలో వాడు క్లియర్గా ఉన్నాడు. మార్కులేమి 100 out of 100 ఇచ్చేద్దాం, హ్యాపీగా పట్టుకోనివాడు. మంచి డైరెక్టర్ నాకు చూసిందేలా క్లియర్గా, నాకు ఏ కన్ఫ్యూజన్ లేదు. నా ఎప్పుడంటే ఓ షూటింగ్ వెళ్ళాలంటే నాకు లోపల ఉన్న డైరెక్టర్ని ఇంట్లోనే ఉండు